ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. మడకశిర మండలం పంచాయతీ కేంద్రమైన గౌడనహల్లి గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురవడంతో గ్రామానికి దూరంగా ఓ పచ్చని చెట్టు మధ్యకు పిడుగులు పడడంతో ఆ చెట్టు పూర్తిగా ధ్వంసమై నేల పడిపోయింది. అదృష్టవశాత్తు గ్రామానికి దూరంగా అది కూడా తెల్లవారుజామున కావడంతో ఎలాంటి ప్రమాదం, మూగజీవులు ప్రాణ నష్టం జరగకపోవడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. ఏదేమైనా వర్షాలు పడుతున్న సమయంలో చెట్టు క్రింద నిల్చోవడం చాలా ప్రమాదం. 8 పొట్ల నుండి మించులు గుడుగులు అయినా మించులు గుడుగులు అయినాక తిరిగి ఇదేమో పట్టుకుంటుంది, తలజీడి పట్టుకుందంటే పెద్దగా సిలిపడినా అది పై చూస్తాము. అంతా ఎక్కడిదక్కడే పై తూరిసింది, మానం ఇల్లుకోపోయింది. పీసులన్నీ తూర్పు కంట, ఉత్తరాయణ కంట, పరముటి కంట, గంగమ్మ గుడి అట్లా జాగ్రత్త. 30 టీవీలు పోయినా సార్. అసలు టీవీ ఆఫ్ చేయని టీవీ టబా అనింది. ఆన్లో కూడా ఆఫ్ చేయని టీవీ పోయినా సార్. పిడుగు పడింది దెబ్బకి 30 టీవీలు పోయినవి. రిసీవర్లు 15-20 పోయినామంట. టీవీలు 30 పోయినవి, రిసీవర్లు 15 పోయినాయి. వర్షమే పెద్ద వర్షం కాదు సార్. ఈ పిడుగు పడింది చాలా ఘోరంగా పడింది. సార్. ఇంతకు ముందు ఎవరైనా పడిందా? ఇంతకు ముందు మా ఊర్లో ఎప్పుడు లేదు సార్. కనీసం అంటే నాకు బుద్ధి వచ్చి 40-45 ఏళ్ళు అయింది. అంతకుముందు ఎప్పుడు లేదు సార్. ఇదే ఫస్ట్ టైం ఇట్లా గుడుగులు దిండి చూసినాము. వర్షాలు కూడా పెద్ద వర్షాలు చూసినాము. ఇలాంటి ఘోరం మేము ఎప్పుడు లేదు సార్. మనము లాస్ట్ నెలలో వినాయక చవితి రోజు ముందు, ఒక వారం ముందు తాడ్వాయి అడవుల్లో చూసాం ప్రకృతికి కోపం వస్తే ఎలా ఉంటుంది అని. మనం విజయవాడలో చూసాం. ఇప్పుడు చైనా కొన్ని కంట్రీస్లో ప్రళయము తాండవిస్తుంది. మనకు దగ్గరలో మడకశిరాకు 5 కిలోమీటర్ల దూరంలో మనం ఒక వీడియో తీసాం చూడండి. మనము ఆల్రెడీ ఇక్కడ ఎడారిగా మారిపోయింది, ఎడారీకరణ జరిగిపోయింది అని ఆ ప్రాంతానికి దగ్గరలో ఉన్నాం. ఒక 3 నుంచి 5 కిలోమీటర్లో ఉన్నాం. ఇక్కడ ఎలా విపత్తులు అంటే విపత్తులకి దగ్గరగా ఉన్నాం మనం కూడా. ఎక్కడో అడవుల్లో కాదు, మన మడకశిరాకు 5 కిలోమీటర్ల దూరంలో ఇక్కడ ఒక విపత్తు జరిగింది. సుమారుగా మొన్న 5 నుంచి 6 గంటల మధ్యలో నిన్న, అనగా సాటర్డే మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ ఇక్కడ చూడండి. మన చెరుకు, మనం ఎప్పుడు చెరుకు గడని ఎట్లా తిప్పితే మనకు ఎలా అవుతుంది పిప్పి అని, ఇంత స్ట్రాంగ్ గల ఒక చెట్టు ఇది. మనము జాలిమాన్ అంటారు మన పక్కన, మన చెరువుల్లో ఎక్కువ ఉంటాయి. ఇది ఒక రైతు పొలంలో ఈ ఊరికి దగ్గరలో సుమారు ఒక 20 టీవీలు కూడా కాలిపోయాయి. ప్రకృతి ముందర ఎవరు తక్కువ కాదు సుమా. తస్మాత్ జాగ్రత్త. అందరూ అంచుల్లో ఉన్నాం. ప్రకృతిని సహకరించకపోతే ప్రతి ఒక్కరికి ఇదే గుణపాఠం. చూడండి, ఒక గట్టిగా ఉన్న చెట్టు ఎలా పీస్ అయిపోయినాయి ఇక్కడ 2 చెట్లు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని రక్షించండి. తాడ్వాయి అడవులకి ఇదేం తక్కువ కాదు, దగ్గరలో ఉన్నాం. తాడ్వాయి అడవి అంటే స్మూత్, ఇది హార్డ్ ప్లేస్. అయినా కూడా ఈ చెట్టు ఇంత ఘోరంగా అయిందంటే ప్రకృతి ముందర లెక్క మనం. కాబట్టి మొక్కలు నాటి పెంచి పెద్దగా చేసి, మన చూస్తే గోరంట్లలో నిన్న సేమ్ టైంలో 2 ప్రాణాలు కోల్పోయినారు. గంగమ్మ ఫారెస్ట్ దగ్గర, గోరంట్ల దగ్గర. ఇంకొకరు చావు బతుకుల్లో ఉన్నారు. అవసరమా ఇవన్నీ? చెట్లు ఎక్కడ చూసినా నరికేస్తున్నారు. చెట్లను రక్షించడానికి ఒక DFO గారు వచ్చినాడు, ప్రకృతి ప్రియుడు అతను. ఇలాంటివి ఇంకా ఎవ్వరి ఆట సాగవు. ఏమన్నా అంటే అనుమతులు తీసుకోండి, అంతేగాని ఇష్టానుసారం రాజ్యంగా మీరు కొట్టడానికి ఇంకా చల్లదు మీకు. ప్రకృతి ప్రియుడు వచ్చాడు, ఇంకా మీకే తెలుస్తుంది. ఇంకా ముందు ఇలాంటి విపత్తులకి చాలా దూరంగా ఉండాలంటే ప్రకృతిని మనం చూసుకుంటే అది మనల్ని చూసుకుంటుంది. మనము ప్రకృతిని చూసుకోవడం లేదు కాబట్టి ఇలాంటి వికృతులను చూపిస్తుంది. మీరు చెప్పండి, ఎక్కడైనా చూసినారా ఇట్లాంటివి జరిగిండేది? ఒక చెట్టుని చెరుకు రసం లాగా పిండేసింది చూడండి.
మీరు ఎవరైనా కావాలంటే వచ్చి దర్శించండి. ఇక్కడ మడకసిరాకు 5 కిలోమీటర్ల దూరంలో ఇది జరిగింది. ఎక్కడో కాదు, ఏ ఊరు కాదు, ఏ కంట్రీలో కాదు, మన అనంతపురం జిల్లాలో, సత్యసాయి జిల్లాలో, మడకసిరాలో ఇక్కడ జరిగింది చూడండి. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ప్రతి ఒక్కరికి ఇదే ఎడారిగా మారిపోయింది అప్పుడే. కాబట్టి ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని రక్షించండి.